హలో అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ అండ్ బ్యూటీ సీక్రెట్స్. ఈరోజు నేను చైనీస్ నూడిల్స్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. కోర్స్ మీ అందరికీ తెలుసు అనుకోండి చేసుకోవటము, కానీ మా స్టైల్లో మేము ఎట్లా చేస్తాం అనేది ఒకసారి చూపిస్తా. ఇవి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు కదా. మా బాబుకు కూడా నేను ఎప్పుడైనా ఇంట్లోనే తయారు చేసి ఇస్తాను అనమాట. ఇంక ఇప్పుడు ఇది పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి మీ పిల్లలు అడిగితే కూడా మీరు ఇంట్లోనే తయారు చేసి ఇర్రి. మరి వీటిని చాలా సింపుల్గా ఎట్లా తయారు చేసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ మనము మీకు కావాల్సినన్ని నూడిల్స్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ బాయిల్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం ఆయిల్ వేస్తే చాలా బాగా ఉడుకుతాయి. ఇంకా అవి అతుక్కోకుండా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట, ఏదానికి అది సపరేట్గా. మరి ఉడికినాయా లేదా చూసుకోవాలి అంటే ఇట్లా ముక్కను తీసుకొని కట్ చేసినప్పుడు కొంచెం హార్డ్గా ఉండాలి, మరీ స్మూత్ కాకుండా హార్డ్ కాకుండా మీడియం ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని నీళ్ళలోంచి తీసి ఇలా ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు క్యాబేజ్, క్యారెట్ అండ్ సిమ్లా మిర్చి అనమాట. సో వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని ఒక 3 ఎగ్స్ వేసినాం అనమాట. మేము 3 మెంబర్స్కి కాబట్టి 3 ఎగ్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇట్లా స్ప్రెడ్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఎగ్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్, క్యారెట్ అండ్ సిమ్లా మిర్చి ఇవి వేసేసుకోవాలన్నమాట. ఈ వీటిని కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలన్నమాట. మీరు ఒకటి గమనించిండ్రా, ఇక్కడ నూడిల్స్ మేము ఇనుప కడాయిలో చేస్తున్నాం. ఇది మురుకుల కడాయి. అసలు యాక్చువల్గా అయితే మనము వంటకాలన్నీ కూడా ఇత్తడి వాటిల్లో కానీ లేకపోతే ఇనుప వాటిల్లో కానీ చేసుకుంటే చాలా మంచిదంట మన ఆరోగ్యానికి. కానీ నేను అప్పుడప్పుడు చేస్తాను అనమాట. వీటిలో ఎగ్ రైస్ కానీ నూడిల్స్ కానీ చేస్తాను వీటిల్లో. ఈలోపు ఆయిల్లో వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నూడిల్స్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి విరిగిపోకుండా కలిపేసుకోండి. మేమైతే మా చిన్న తల్లి కూడా తింటుంది కాబట్టి ఇవి కొంచెం సైజ్ పెద్దగా ఉండకుండా చిన్నగా ఉండాలని చెప్పేసి కొంచెం కట్ చేసామన్నమాట. ఇంక ఇప్పుడు నూడిల్స్ మసాలా వేసేసుకొని మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని వేసేసుకోండి. ఇవి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటాయి కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాము. అట్లనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొద్దిగా సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, మన చైనీస్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది చేస్తున్నప్పుడు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా అయిపోయింది మమ్మీ, జోకేస్తాయి.